నమస్కారం. నా పేరు నరహరిశెట్టి జ్యోతి, అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. నేను ఇవాళ జగనన్న పథకాల గురించి ప్రజలకు వివరించడానికి వచ్చా. అందరికీ తెలుసు, కానీ నేను ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని అడిగి తెలుసుకుంటున్నా మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి, అసలు ఏంటి అనేది. అప్పుడు వృద్ధాప్య పెన్షన్ గురించి చెప్పారు. అమ్మా, మాకు పిల్లలు లేరు, జగనన్న నెలకి 3000 పెన్షన్ ఇస్తున్నాడు. తెల్లారిందే 1వ తారీఖు నా వాలంటీర్లు వచ్చి తలుపు కొట్టి, తాత మా అమ్మ మీ పెన్షన్ ఇదిగో అన్నారు. మాకు కొడుకు లేని లోటు తీర్చారు జగనన్న. అంటే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ పెన్షన్లు వెళ్తున్నాయి. తర్వాత ఇళ్ళ పట్టాలు, మాకు ఇల్లు లేవు, మా అన్న జగనన్న ఉన్నాడు, మా మామయ్య జగనన్న మాకు ఒక ఇల్లునిచ్చాడని పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ చెప్తున్నారు. అందుకని అవి కూడా నేను వెళ్ళి సర్వే చేస్తే, అవును మాకు ఇల్లు పట్టాలు వచ్చాయి, ఇదిగోండి ఇల్లు పట్టాలని కూడా చూపిస్తున్నారు. తర్వాత అమ్మఒడి, స్కూల్కి వెళ్ళా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళా, అడిగా ఏంటి మీకని. మాకు పిల్లలు తెలుగులో కాదు ఇంగ్లీష్లో మాట్లాడాలనే కోరుకుంది. అది మా జగన్ అన్న వల్ల తీరింది. పిల్లల్ని అడిగా ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే, వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని వాళ్ళు ధైర్యంగా గుండెలు ఇచ్చుకుని చెప్పారు. ఏంటి మీకు ఇంగ్లీష్ అంటే, మా జగన్ మావయ్య మాకు ఇంగ్లీష్ నేర్పుతున్నాడు, మాకు ట్యాబులు ఇచ్చాడు, మా మావయ్య ఎప్పుడు సీఎంగానే ఉండాలి, మాకంటూ ఎవరైనా అండగా ఉన్నారంటే మా జగన్ మావయ్యని ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చెప్తున్నారు. మీకు ఆహారం ఎలా ఉందంటే, మాకు గుడ్లు ఇస్తున్నారు, పప్పు చెక్క ఇస్తున్నారు, మాకు ఫ్రైడ్ రైస్ పెడుతున్నారు, పరవన్నం పెడుతున్నారు, ఇంకా మాకు అన్ని రకాలుగా పోషకాహారాలు అందిస్తున్నారు, రాగి జావ కూడా ఇస్తున్నారని చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇక చిన్న చిన్న ఇడ్లీ బండ్లు కొట్టుల దగ్గరికి వెళ్ళా, వాళ్ళని అడిగా ఏ అమ్మా మీకు ఇడ్లీ బండి పెట్టుకున్నారు, ఎవరు మీకు సహాయం చేశారంటే, మాకు జగన్ అన్నయ్య సహాయం చేశాడు, ఇవాళ మా పిల్లలు కడుపు నిండా తింటున్నారంటే జగన్ అన్నయ్య మూలంగానే మేము తింటున్నామని చెప్పారు. ఆయన చేయూత ద్వారా వాళ్ళకి డబ్బులు అందించడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనలు తాగి తన్నటం, అలా మానసికంగా మేము కుంగిపోయాం. ఆ టైంలో జగన్ గారు చేయూతనిచ్చారు. ఆ డబ్బులతో మేము ఇట్లా ఇడ్లీ బండి పెట్టుకున్నాం. ఇంకొకరిని అడిగా ఏమంటే మీకు కుట్టు మిషన్ పెట్టుకున్నారు ఎట్లా అంటే, మాకు జగన్ గారు ఇచ్చిన చేయూత వల్ల మేము కుట్టు మిషన్ పెట్టుకున్నాం. ఇంకొకరిని అడిగాం, మాకు డ్వాక్రా గ్రూప్ ద్వారా మేము వడ్డీ కట్టలేకపోయినా సరే వడ్డీ మాఫీ చేశారు, మేము 10 మంది కలిసి ఒక షాప్ పెట్టుకున్నాం. ఇది అలా మాకు జగన్ గారి వల్లే జరిగింది. ఆడవాళ్ళు మా కాళ్ళ మీద వాళ్ళ మేము నిలబడ్డామంటే మా జగనన్న మూలంగానే మేము నిలబడ్డాం. మళ్ళీ మేము జగనన్ననే సీఎంగా చూడాలనుకుంటున్నాం. మా ఆడవాళ్ళకి ఒక పేరు వచ్చిందంటే మేము నిలబడ్డామంటే కాళ్ళ మీద జగన్ గారి వల్లే అని ప్రతి ఇంటిలో గడప గడపకి వెళ్ళి అడిగితే ఒక స్త్రీ చెప్తుంది, ఒక పిల్లోడు చెప్తున్నాడు, మా జగన్మాయ మల్లంగా మేము ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాం, మా అమ్మని ఫీజు కట్టమ్మా, మా నాన్నకి చెప్పమ్మా అంటే, నాన్న చెప్తావు నాన్న డబ్బులు లేవు, కానీ ఇవాళ మాకు ఆ పరిస్థితి లేదు ఆంటీ, మాకు మా జగన్మావయ్య మా అమ్మకి అమ్మఒడి కింద 15,000 వేస్తున్నారు, ఆ డబ్బులతో మా అమ్మ ఫీజు కడుతుంది. మా అమ్మ చాలా గర్వంగా చెప్పుకుంటుంది ఇప్పుడు మా నాన్నతో, మాకేంటి మా జగనన్న ఉన్నాడు, మా జగనన్న మాకు పిల్లల ఫీజు కడతాడని. మేము కూడా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం, మా జగన్మావయ్య ఉన్నాడు, మాకు ఏ లోటు రాదు. అందుకే మళ్ళీ వచ్చే 2024 కూడా మా జగన్మావయ్యనే సీఎంగా చేసుకుంటాం. మాకు అన్ని రకాలుగా ఉపయోగపడేది మా జగన్మావయ్య అని, మా జగనన్నని ప్రతి గడప గడపకి వెళ్తే అదే చెప్తున్నారు. అవ్వాతాతలేంటి, ఆడపడుసులేంటి, పిల్లలేంటి, అందరూ జగన్ గారు అని మారి మోగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా మారి మోగిపోతుంది జగన్ 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 గారని. ఇకపోతే కాపునేస్తాం, కాపులకి అన్యాయం చేశారంటున్నారు. కాపులకి ఏ రకంగా పదవుల్లో కానీ దేంట్లో అయినా కానీ కాపులకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు జగన్ గారు. కాపునేస్తం వల్ల అమ్మ మేము ఇవాళ మాకు కాపునేస్తం రావటం వల్ల మేము ఒక షానం, లేకపోతే అది మా పిల్లలకి కాపునేస్తం ద్వారా ఫీజులు కడుతున్నాం, లేకపోతే మా ఇంట్లో మెయింటెనెన్స్కి ఉపయోగపడుతున్నారని గడప గడపకి వెళ్ళినప్పుడు కాపులు మహిళలు చెప్పారు. నేను ఆ వీడియోస్ కూడా పెడతా, నా దగ్గర ఎవరెవరు ఏం చెప్పారు గడప గడపకి వెళ్తే అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా పెడతా. ప్రతి చోట జగన్ గారు ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక మేనమావుగా, ఇన్ని రకాలుగా ఒక బంధువులాగా కలిసిపోయాడు. ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉందన్నమాట జగన్ గారు. మా కుటుంబంలో ఒక వ్యక్తి
అనే స్థాయికి ఆయన ఎదిగారనమాట. గాంధీ గారు ఏం చెప్పారు, ఎక్కడైతే పేదలు ఉండరో అది అభివృద్ధి చెందిన రాష్ట్రం అవని, ఒక ఊరవని, ప్రాంతం అవని. పేదరికాన్ని నిర్మూలన చేసింది జగన్ గారు. గాంధీ గారి సిద్ధాంతాన్ని ఫాలో అయ్యింది జగన్ గారు. సచివాలయం పెట్టాలనే ఆశతో ఉండేవాళ్ళు ఎవరు? గాంధీ గారు. ఆ కళను నెరవేర్చింది ఎవరు? జగనన్న సచివాలయం పెట్టారు. ఇప్పుడు ఏదైనా మన సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగలేము. ఉద్యోగస్తులు ఉంటారు, పని చేసుకునే కూలి పనుషులు ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే ఉంటా, నేను కోర్టుకు వెళ్ళాలా, నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను తిరగలేను, కోర్టులో పనులు ఉంటాయి. కానీ ఒక సచివాలయానికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి ఒక 50 రూపాయలు కడితే మనకి ఇంటికి 2 రోజుల్లో ఫోన్ చేస్తారు, 15 రోజుల్లో, 10 రోజుల్లో, వారం రోజుల్లో, అమ్మ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళమని. ఎంత సులువైపోయిందండి ఇప్పుడు. పనులు మనకు అక్కల, ఏది అక్కల. సచివాలయం ఈజ్ ద బెస్ట్. జగన్ గారు ఈజ్ ద గ్రేట్ పర్సన్. ఐ సల్యూట్ ఫర్ హిమ్.